హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మరి ఈ ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్పై మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ అనేవి ఏప్రిల్ 1 నుండి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ అనేవి ఏప్రిల్ 1 నుండి మార్పులు జరగడం జరుగుతుంది. మరి ఈ ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్లో ఏవేవి మార్పులు ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకునే ముందు మొదటగా పార్లమెంట్లో అత్యధిక సార్లు ఆర్థిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రుల్లో మరి మన మహిళ అయినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అత్యధిక సార్లు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మొట్టమొదటిగా మనం అభినందనలు తెలుపుకుందాం. అదే ఇంకా టాపిక్లోకి వచ్చే ముందు ఈ యొక్క కంటెంట్ అనేది పూర్తిగా చూడండి. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చితే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా టాపిక్లోకి వెళ్తే మరి ఈ 1వ తారీఖున ఆదివారం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కి ఏ విధమైనటువంటి మార్పులు చేశారో ఈరోజు మనం ఒక 10 మార్పులు చేశారు. ఈ 10 మార్పులు కూడా మనం అవేంటి, మార్పులు ఏంటి, ఏ విధంగా అవి చేంజెస్ చేశారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో నిశ్చితంగా మనం తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా చేసినటువంటి మార్పు ఏంటంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగిందండి. ఈ విదేశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ట్యాక్స్ తగ్గించడం అంటే ఏంటంటే మెరుగైన అంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు అదేవిధంగా వైద్యం కోసం వెళ్ళే వారికి ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీము ద్వారా అంటే విదేశాలకు పంపించే డబ్బులపై ట్యాక్స్ అనేది ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటే టీసీఎస్ రేటును 5 నుండి 2కు తగ్గించడం జరిగింది. ఈ తగ్గించే మార్పు అనేది ఏప్రిల్ 1 నుండి అమలు జరుగుతుందండి. మరి విదేశాలకి చాలామంది విద్యార్థులు చదువు కోసం అవనివ్వండి, అదేవిధంగా వైద్యం అంటే మెరుగైన వైద్యం కోసం ఒక విదేశాలకి వెళ్ళే వారికి ఈ యొక్క టీసీఎస్ కింద ట్యాక్స్ అనేది 5% నుండి 2%కి తగ్గించడం జరిగింది. మరి ఈ యొక్క భాగంలో రెండోది ఏంటంటే ఈ యొక్క సవరించిన ఐటీఆర్ కోసం మరింత సమయం పెంచడం జరిగింది. ఇదివరకు 9 నెలలు ఉండేది, ఇప్పుడు దాన్ని 12 నెలలకు మార్చడం జరిగింది. అంటే ఈ సవరించిన ఐటీఆర్ అనేది ఇదివరకు డిసెంబర్ 31 నుండి ఉంటే దాన్ని మార్చి 31 వరకు పెంచడం జరిగింది. ఇంకా మూడోది వచ్చేటప్పటికి ఈక్విటీ ఫ్యూచర్స్పై ట్యాక్స్ అనేది పెంచారండి. ఈ ట్యాక్స్ పెంచిన ప్రస్తుతం ఉన్న ఎస్టీటీ ట్యాక్స్పై 0.02 నుండి ఎస్టీటీ ట్యాక్స్పై 0.02 నుండి 0.05 వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా సావరెన్ గోల్డ్ బాండ్స్పై ట్యాక్స్ అనేది కూడా చేంజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సావరెన్ గోల్డ్ బాండ్స్పై ట్యాక్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయడం జరిగిందంటే రిజర్వ్ బ్యాంక్ నుండి కొనుగోలు చేసినటువంటి మెచ్యూరిటీ బాండ్స్కు 8 ఏళ్ళ వరకు కొనసాగితే ఎలాంటి ట్యాక్స్ ఉండదండి. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్పై రిజర్వ్ బ్యాంక్ నుండి కొనుగోలు చేసిన మెచ్యూరిటీపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు.
ఈ రిజర్వ్ బ్యాంక్ నుండి కాకుండా సెకండరీ పార్టీల నుండి కొనుగోలు చేసిన దానిపై మాత్రం మనకు ట్యాక్స్ అనేది కట్టడం జరుగుతుంది. మెచ్యూరిటీపై అమౌంట్ అనేది అమౌంట్ పైన అదేవిధంగా వడ్డీ పైన కూడా మనం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్పై. అదేవిధంగా 5వ మార్పు ఏంటంటే షేర్ బైబ్యాక్పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. షేర్ బైబ్యాక్పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అదేవిధంగా విదేశీ ఆస్తుల వెల్లడి. ఇదివరకు ఎన్ఆర్ఐలు ఉండేవారండి. ఎన్ఆర్ఐలకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ యొక్క పార్లమెంట్ సెషన్లో ఈ ఎన్ఆర్ఐల యొక్క ఆస్తులను వెల్లడించేందుకు ఒక ప్రత్యేకమైన స్కీమ్ పెట్టడం జరిగింది. అదే విదేశీ ఆస్తుల వెల్లడిపై 1 కోటి రూపాయల వరకు ఆస్తులు చిన్న అదేవిధంగా మధ్య తరగతి అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు అదేవిధంగా సామాన్యులైనటువంటి వారు 1 కోటి రూపాయల వరకు ఆస్తులు ఉన్నటువంటి వారు వెల్లడించిన ట్యాక్స్ పేయర్లపై తప్పనిసరిగా ట్యాక్స్ పెనాల్టీ కట్టవలసి వస్తుందండి. అది 5 కోట్లు మించి ఉంటే ఆస్తులు కొన్నవారు చెప్పేవారు ₹1,00,000 వరకు ట్యాక్స్ అనేది కట్టాలండి. చిన్న వ్యాపారస్తులు అదేవిధంగా చాలా తక్కువ ట్యాక్స్ పే చేసేవారు అయితే మనకు 1 కోటి రూపాయల వరకు ఆస్తులు ఉంటే వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా 5 కోట్ల పైన ఉంటే వాళ్ళకి మాత్రం ₹1,00,000 చెల్లించి ఆపే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి. అదేవిధంగా మనకి ఈ 7వ ఐటీఆర్ చేంజెస్ ఏంటంటే ఐటీఆర్ డెడ్లైన్ అనేది అంటే ఐటీఆర్ 1 ఐటీఆర్ 2 అంటే ఈ ట్యాక్స్ అనేది ఫైల్ చేసే ఐటీఆర్ అనేది మనకు ఎంతవరకు డెడ్లైన్ అనేది జూలై 31 వరకు ఉండేది. మరి అదేవిధంగా ఈ చిన్న వ్యాపారస్తులు అదేవిధంగా మధ్యతరగతి వారికి దృష్టిలో పెట్టుకుని ఈ జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు మనకు ఐటీఆర్ ఫైల్ అనేది డెడ్లైన్ అనేది ఫైల్ చేయడం పెంచడం జరిగింది. మనకి డిసెంబర్ 31 నుండి జూలై 31 వరకు అండి, ఆగస్టు 31 వరకు. అదేవిధంగా నిల్ డిడక్షన్ సర్టిఫికేటెడ్ స్కీమ్ అండి. డిడక్షన్ స్కీమ్ అండి అంటే ఇది డిడక్షన్ స్కీమ్ అంటే జీరో డిడక్షన్ స్కీమ్ అండి. ఈ యొక్క నిల్ డిడక్షన్ సర్టిఫికేట్ స్కీమ్ అంటే డిడక్షన్ 0 నుంచి అసెసింగ్ ఆఫీసర్ దగ్గర మనకి ఈ యొక్క స్కీమ్ తాలూకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రోజుకి 200 పెనాల్టీ ఈ యొక్క 2025లో సెక్షన్ 509 కింద ఈ క్రిప్టో ఆస్తులు వెల్లడించడం పైన రోజుకు 200 పెనాల్టీ కూడా విధించడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ది ఇది యొక్క అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు ఇక్కడ స్థలాలు ఆస్తులు ఉండొచ్చు. అవి ఇది వరకు కొనేటప్పుడు కొన్ని నిబంధనలు ఉండేవండి. దానికి ఖచ్చితంగా ట్యాన్ నెంబరు అనేది ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క ఎన్ఆర్ఐల నుండి ఇక్కడ మన దేశం ఉన్నటువంటి వారి యొక్క ఆస్తులను కొనుగోలు చేయడానికి ఈ యొక్క ట్యాన్ నెంబర్ లేకుండానే మన ఆస్తులను మనం కొనుగోలు చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఏం లేకుండా మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఇన్కమ్ ట్యాక్స్కి ఈ చేంజెస్ చేయడం జరిగింది. ఈ 10 కూడా మనకి ఈ 2026-27 బడ్జెట్లో మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క చేంజెస్ చేసి బడ్జెట్లో మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క సమాచారం మీకు ఏ విధమైన చిన్నదైనా సరే మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్, విజయనగరం.